నరవాడ వెంగమాంబ గుడికైతే వెళ్ళాము. పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్ళకూడదని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే అర్థమైంది. మా రిషిని స్కూల్లో వదిలిపెట్టి వెళ్దాం అనుకున్నాను. కానీ వాడు ఏడుపు మొహం పెట్టాడు. వాడి మొహం చూడలేక తీసుకొని వెళ్ళాను. నేను ఎత్తుకోను, దిగి నడవాలంటే సరే అన్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది రివర్స్ అయింది. ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఈ జైంట్ ఫీల్ చూసి స్టార్ట్ చేశాడు. ఒక్కరో లేడు, వాడిది ఎక్కుతాడంట. అది ఇంకా స్టార్ట్ చేయలేదు, ఒట్టిది తిరుగుతుంది. తర్వాత ఎక్కుదామంటే అస్సలు వినలేదు. మేము నెల పొంగల్ రోజు వెళ్ళాము. అందుకని క్యూ మాత్రం చాలా హెవీగా ఉంది. మా రిషిని తీసుకొని ఆ క్యూలో వెళ్ళలేక నేను బయటే కూర్చున్నాను. ఇక్కడ వెంగమాంబ పేరంటాలంట. ఇక్కడ కొంచెం బాగుందని ఇక్కడికి వచ్చాము. కాసేపు ఆడుకున్నాడు, మళ్ళీ మొదలుపెట్టాడు. ఇది లాస్ట్లో కోలాటం దగ్గరికి వెళ్ళాము. ఇంటికి వెళ్దాం అని ఒకటే ఏడుపు. ఇంకా వాడి పోడుని తట్టుకోలేక వెళ్ళిపోయాం అనమాట. తినడానికి ఒక చోట ఆగాము. మా రిషిగడ ప్లేట్లు అందరికీ సర్వింగ్ చేస్తున్నాడు. వాడు మాత్రం తినలేదు, తిరుగుతూ ఆడుకుంటా ఉన్నాడు. అత్త కవర్ అడిగిందని కవర్ ఏరుకొని వచ్చాడు. ఫేస్ చూడు ఎలా పెట్టాడు. అంతే వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.